వీడిది. రెడీ, జాగ్రత్త. ఇప్పుడు టంగ్ టెస్టర్కి వెళ్దాం, జాగ్రత్తగా విను. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు, భోజనాల్లో బొబ్బట్లు, బొబ్బట్లు తిన్నాక చప్పట్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. కాదు, ఇప్పుడు బొబ్బర్లు రుబ్బు రోల్లో రుబ్బాలి అంటే నువ్వు ఒక్కదాన్ని చేస్తావా, బావ హెల్ప్ కావాలా? నేను ఒకదాన్నే చేస్తాను. నిజంగా? నిజంగా. కిచెన్ ఎటువైపు ఉంటది మన ఇంట్లో? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. అగ్నేయం. ఓ ఏమో, చెప్పు ఇప్పుడు చెప్పు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు, భోజనానికి ముందు బొబ్బట్లు, భోజనానికి ముందు బొబ్బట్లు, భోజనం తర్వాత చప్పట్లు. చప్పట్లు. ఎప్పుడైనా తమ్ముడు మా ఇంటికి రా బొబ్బట్లు పెడతాను అన్నావా? భోజనాల్లో బొబ్బట్లు అంటున్నావు. చెప్పు, భోజనాల్లో ఏంటి? భోజనంలో బొబ్బట్లు, తర్వాత బొబ్బట్లు తిన్నాక చప్పట్లు. మాకెందుకమ్మా ఎక్కట్లో కొట్టండి చప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? కవిత. ఏదో ఒక కవిత వేయండి. రెడీ. ప్రేమను ఏటో ప్రేమ అంట. రెడీ, చెప్పమ్మా కవిత. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించిన ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుందా? మనిషిని తల్లి అర్థం కాలేదు. ఎన్ని ప్రేమలు ఉన్నాయి టక్కని చెప్పాలి. 11. 11 కరెక్టా? అయ్యో, గిఫ్ట్ పోయిందబ్బా. ఒక్క దాంట్లో గిఫ్ట్ పోయింది, చూసావా ఎంత పని అయిందో. పర్లేదులేండి. చంద్రప్రదేశ్ సారీ రెడీగా ఉంది, నువ్వు కరెక్ట్ చెప్పలేదు అక్కడ. అయ్యయ్యో. సరే, మరి ఇప్పుడు మీ ఇంట్లో గొడవ పడితే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయ్యేది? మా హస్బెండ్. ప్రపంచం మొత్తం తిరిగి లేడీస్ అందరినీ అడిగిన ఇదే ఆన్సర్ వస్తుందేమో కదా. ఒకవేళ గొడవ ఆయన స్టార్ట్ చేస్తే? ఆయనే. నువ్వు స్టార్ట్ చేస్తే? ఆయనే. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. హస్బెండ్ వైఫ్ తో గొడవ పడినా హస్బెండ్ కే రిస్క్, వైఫ్ హస్బెండ్ తో గొడవ పడినా హస్బెండ్ కే రిస్క్. రిస్క్ కి ఎవరు అంటే చెప్పు, పేరేంటి? అనిల్ కుమార్. అగో రిస్క్ ఎవరంటే అనిల్ కుమార్ గారు. పాపం ఎక్కడ దొరికారు మీకు? కరీంనగర్. కరీంనగర్ లో లవ్వా? అరేంజ్. నువ్వు అడిగేవా పెళ్ళైన తర్వాత? పెళ్లి చూపులు నా వంకే చూసావు, నాకే అర్థమైంది అప్పుడు నువ్వు నన్నే చేసుకుంటావని, ఎందుకు నేను నిన్ను నచ్చాను అని అడిగేవా? అడగలేదు. అంటే అప్పుడు నేను అమాయకంగా ఉన్నానని తను అనుకున్నారు. ఏమంటుంటాడు అప్పుడు అనిల్ కుమార్? ఫస్ట్ హనీమూన్కి ఎక్కడ తీసుకెళ్ళాడు? లేదు, వెళ్ళలేదు. అందుకే స్టార్ట్ అయింది అలాగా. నీకు గుర్తొచ్చినప్పుడల్లా మొదలెడతావా? అలా ఏం లేదు. నీ మొహానికి హనీమూన్ కూడా తీసుకెళ్ళావు నన్ను. మండదా చెల్లి. జాగ్రత్తగా విను. గొడుగు కింద సాలీడు గూడు, గొడిగేసుకొని గోడ మీద పరిగెత్తి చూడు, గొడవంలో దాచిపెట్టే నీ కోసం ఫ్రూట్ సలాడు. ఇది అనిల్ బావుకి. హే అనిల్ అని చెప్పు. గొడుగు కింద. ఏ అనిలేది? హే అనిల్. అలా కాదు, కొంచెం స్వీట్ గా. హే అనిల్. హే అనిల్. ఏది అంత స్వీట్నెస్ ఎక్కడ వచ్చింది అందులో? మళ్ళీ గొడుగు కింద. మరి ఏ అనిలేది? హే అనిల్. గొడుగు కింద సాలీడు గూడు, గొడుగేసుకొని పరిగెత్తి చూడు. ఎక్కడ? గోడౌన్ లో. నేనేం పాపం చేశాను, నాకేంటి కష్టం వచ్చాయి? డైరెక్ట్ గొడవంలోనే పరిగెత్తిచ్చిందండి. గొడుగు కింద సాలీడు గూడు, గొడుగేసుకొని గోడ మీద పరిగెత్తి చూడు, గొడవంలో దాచిపెట్టా నీ కోసం ఫ్రూట్ సలాడు. హే అనిల్. గొడుగు కింద సాలీడు గూడు, గొడుగేసుకొని గోడ మీద పరిగెత్తి చూడు, గోడౌన్ లో దాచుంచా నీ కోసం ఫ్రూట్ సలాడ్. ఇది కొంచెం రొమాంటిక్ గా చెప్పాలి. హే అనిల్. అనిల్ బావా. అనిల్ బావా, గొడుగు కింద సాలీడు గూడు, గొడుగేసుకొని గోడ మీద పరిగెత్తి చూడు, గోడౌన్ లో దాచించా నీ కోసం ఫ్రూట్ సలాడ్. వావ్, సూపర్. ఆల్రైట్, మీ పేరేంటండి? పార్వతి అండి. పారు గారు, మీ దేవదాస్ పేరేంటి? రంగనాథ్ సింగ్. రంగనాథ్ సింగ్. ఎక్కడ? క్షత్రియాస్ అండి. లవ్ ఎక్కడ మరి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే. ఆయన ఎక్కడ, మీరెక్కడ? గుంటూరు. మీది? ఇద్దరిది గుంటూరే. సింగ్ గారు కూడా గుంటూరే. గుంటూరే. ఎందుకు వచ్చారంటే పాపం ఆయన గుంటూరు? ఈ పార్వతి కోసం. ఈ జైల్లో పడతామని ఆయన తెలియక ఆయన గుంటూరు దాకా పరిగెత్తుకొచ్చారా? ఓకే, కాదు, మీకు 1 hour టైం ఇచ్చాం. అంటే 1 hour లో ఇంకా యూనివర్స్ ఎండ్ అయిపోతుంది. ఆ 1 hour లో ఏం చేస్తారు? మంచి మంచి శారీస్ కొనుక్కుంటాను, జ్యువెలరీ వేసుకుంటాను. నాకు ఇష్టమైన ప్లేస్ ఇప్పుడు తాజ్ మహల్ చూపించలేదు మా ఆయన, అక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతాను. ఫ్లైట్ టికెట్ ఎవరైనా బుక్ చేస్తే. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే 1 hour లో గోల్డ్ కొనేస్తుంది.
బట్టలు కొనేస్తుంది, ఇష్టమే నీకు తింటాను. తినేస్తావు. ఆ. ఆ తర్వాత సింగ్ గారిని తీసుకెళ్లి తాజ్ మహల్ మంచి ఫోటో షూట్ కూడా పెట్టుకుంటాం. ఏంటి 1 hour లోనే? ఫాస్ట్ గా తీసేవాళ్ళు ఉంటే ఎలా సిస్టర్ అసలు ఇంత మేనేజ్మెంట్ ఎలా? ఇంట్లో కూడా అంతేనా? ఇద్దరు పరిగెడుతూనే ఉంటారు, ఏ ఆగు సింగ్ కాదు. ఇప్పుడు ఆర్డర్ వేయాలి ఇంట్లో మన సింగ్ గారి మీద, ఎలా ఉంటది అప్పుడు మీ బిహేవియర్? అడిగేస్తా ఏది కావాలంటే అది. అంతే అంతే, మొహమాటమే లేదు, ఆ. తగ్గేదేలే. ఈ విషయంలో తగ్గేదేలే. ఆయన ఏమంటారు? అలాగే మేడం అంటారా? అలా అనర్లేండి, ఆ. ఓకే అంటారు. మనసులో ఏమనుకున్నా బయటకు మాత్రం ఓకే అంటారు. మనకు అవసరం, మనసులో అనుకున్నాయి మనకు అవసరమా? మనసులో ఏమనుకుంటే మన పని అవడమే మనకు కావాలి. అంతే. సూపర్ అండి. అసలు ఎలా ఆలోచిస్తారు మీరు ఇంత అద్భుతంగా? చిన్నప్పటి నుంచి అంతేనా? మనం ఇలా ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతామండి. అంతే, అంతే, ధనాధన్. ఫటాఫట్ అయిపోవాలి. అంతే, ముందు మనం హ్యాపీగా ఉండాలి. సరే, జాగ్రత్తగా వినండి. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు, భోజనాల్లో బొబ్బట్లు, బొబ్బట్లు తిన్నాక చప్పట్లు. ఫాస్ట్ గా. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్లు బొబ్బట్లు. రబ్బర్లో బొబ్బట్లు డైరెక్ట్. రుబ్బు రోడ్ బొబ్బర్లు ఏవి? రుబ్బు రోడ్లో రబ్బర్లు, రుబ్బు రోడ్లో బొబ్బర్లు. వేసే ఏదో ఒకటి వేసే. వాళ్ళు ఇంకోసారి చెప్పండి. రుబ్బులో రబ్బర్లు, రుబ్బురోల్లో రబ్బర్ బౌల్లో బొబ్బర్లు, భోజనాల్లో బొబ్బట్లు, బొబ్బట్లు తిన్నాక చప్పట్లు. భోజనాల్లో బొబ్బట్లు, బొబ్బట్లు తిన్నాక చప్పట్లు. రెడీ, ఫాస్ట్. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బట్లు, భోజనాలు వేసిందమ్మా బొబ్బట్లు. బొబ్బట్లు బొబ్బర్లు. మళ్ళీ మొదటి నుంచి. రుబ్బు రోడ్లో రబ్బర్లు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీరు ఇద్దరు చూసిన సినిమా ఏది? బావా మీరు సింగర్ ఏ సినిమా చూపించారు? ఉండండి, ఇది మర్చిపోతాను మళ్ళీ. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో రబ్బట్లు. రబ్బట్లు ఇదేంటి కొత్తగా? రబ్బర్ బౌల్లో బొబ్బట్లు కాదన్నారు, బొబ్బర్లు. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు, భోజనాల్లో బొబ్బట్లు, భోజనం తిన్నాక చప్పట్లు. కొట్టండి చప్పట్లు. కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ నిరగదీశారు. మరి ఇదే హుషారు, ఇదే జోష్ తో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం నువ్వు విడుసు నేను పడతా అనే ఆట. ఇది ఒక్కలు ఆడేది కాదు, గ్రూప్ గా ఇద్దరు కలిసి ఆడాలి. సో 2 టీంలు ఒకేసారి ఆడతారు. ఇటువైపు ఇద్దరు ఉంటారు, ఇటువైపు ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు అక్కడున్న బుట్టని మనం ఇట్లా కట్టేసుకోవాలి. సో ముందున్న పర్సన్ చూడకుండా వెనక్కి ఇలా బాల్ వేయాలి, వెనకాల ఉన్న పర్సన్ అటు ఇటు మూవ్ అవుతూ ఆ బాల్ ని క్యాచ్ చేయాలి. ఓవరాల్ గా ఇద్దరికి 20 బాల్స్ ఇస్తాం. ఎవరైతే ఎక్కువ బాల్స్ క్యాచ్ చేస్తారో అన్ని పాయింట్లు వస్తాయి, వాళ్ళే విన్నర్ గా ఫైనల్ గా. సో నెక్స్ట్ ఆడిన వాళ్ళు కూడా ఓవరాల్ గా ఎక్కువ బాల్స్ ఎవరు క్యాచ్ చేస్తారో ఆ టీం, ఆ ఇద్దరు విన్ అయినట్టు లెక్క అనమాట. ఓకే, సో ముందుగా నువ్వు విడుసు నేను పడతా అనే ఆట ఆడడానికి మన ముందుకు వస్తున్న 2 టీంలు.